క్రీస్తునందు పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు చెప్తున్నమాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా చావు నాకు లాభమని చెప్పడం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి బ్రతకాలని కోరుకుంటుంది. బ్రతకడం కోసం ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు. మరణించడం అంటే ప్రతి వ్యక్తికి భయం. ఈ లోకంలో ప్రతి వ్యక్తిని భయపెట్టేది మరణం. అందుకే మరణాన్ని తప్పించుకోవాలని ప్రతి వ్యక్తి కూడా సకల ప్రయత్నాలు, సకల ప్రయాసాలు చేస్తుంటారు. కానీ పౌలు ఎందుకని చావు లాభం అన్నాడంటే, బ్రతుకుడు క్రీస్తు కాబట్టి. ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో వారికి చావు లాభంగా ఉంటుంది. ఈ వాక్యం నీ జీవితంలో నువ్వు క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తివైతే మరణానికి భయపడవు. మరణం కూడా నీకు లాభం. ఎందుకంటే క్రీస్తు కొరకు బ్రతికిన వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పరలోకంలో ఉంటాడు, ఆ వ్యక్తి నిత్యత్వంలో ఉంటాడు. ఆ వ్యక్తి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం పొందుకుంటాడు, నీతి కిరీటాన్ని సంపాదించుకుంటాడు, పరలోక ఆనందాన్ని పొందుకుంటాడు, శాశ్వత రాజ్యాన్ని పొందుకుంటాడు. కన్నీరు, కలతలు, దుఃఖము లేని జీవితాన్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. ఈ పూట వాక్యం నీ జీవితంలో నీకు బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు చావు నీకు లాభంగా మార్చబడుతుంది. ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డ, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? మనుషుల కోసమా? ధనం కోసమా? పేరు ప్రఖ్యాతల కోసమా? అధికారం కోసమా? లేదు, ప్రభువు కోసం బ్రతుకు. దేవుని కొరకు జీవించు. అప్పుడు చావు నిన్నేం భయపెట్టలేదు. నువ్వు దేవుని కొరకు ధైర్యంగా బ్రతకగలుగుతావు. ఈ లోకంలో నిన్ను ఏది భయపెట్టలేదు. ఎందుకంటే మరణమే నిన్ను భయపెట్టినప్పుడు ఇంకెవరు భయపెట్టగలరు? ఎవరు నిన్నేం చేయలేరు. నువ్వు దేనికి భయపడవు. ఒక వ్యక్తి క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు చావు లాభంగా మార్చబడుతుంది. మరి ఈ మాట చెప్పడానికి పౌలుకి ఎంత గడుసునేయండి. ఎలా చెప్పగలిగాడు? ఏ స్థితిలో ఉంటే చెప్పగలిగాడంటే, అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే, ఏవేవి లాభమో ఈ లోకంలో వాటిని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. మన జీవితంలో పిల్లరా, మనకి ఈ లోకం లాభంగా కనిపించేవి మనం నష్టంగా ఎప్పుడైతే ఎంచుకుంటామో, ఎప్పుడైతే వాటిని నష్టంగా చూస్తామో, క్రీస్తుని సంపాదించుకుంటాం. క్రీస్తుని మాత్రమే సంపాదించుకున్నప్పుడు ఈ లోకంలో కనిపించేవన్నీ కూడా మనకు లాభంగా అనిపించవు. అందుకే పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా మృతుల్లోంచి పునరుద్ధానం కలగవలనని, క్రీస్తు యేసు యొక్క విశేష జ్ఞానం సంపాదించుకోవాలని నాకు ఈ లోకంలో లాభంగా కనిపించేవన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే పిల్లరా, లోకము దాని ఆశలు గతించిపోతాయి, పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో మనం ఈ లోకంలో ఉన్నవన్నీ నష్టంగా ఎంచుకొని ప్రభు కొరకు బ్రతుకుదాం. అంతేకాదు, ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో చావైతే వారికి లాభంగా మార్చబడుతుందో వారిలో ఉండే 2 లక్షణం అంటే, అదే మాట రాయబడింది 13వ వచనంలో, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తున్నాను, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని ఓపిక తెచ్చుకొని నేను పరుగు పందెంలో పరిగెత్తున్నానని చెప్తున్నాడు పౌలు. వాక్యం మన జీవితంలో పిల్లరా, మనం ఎప్పుడైతే చావు లాభంగా మార్చబడుతుంటే బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వ్యక్తి ఒకటి ఈ లోకంలో లాభంగా అనిపించే వాటిని నష్టంగా ఎంచుకుంటాడు, పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. రెండోది, వెనకున్న వాటిని మర్చిపోతాడు. నీ జీవితం వెనకున్న వాటిని మర్చిపో. వెనకున్న వాటి వైపు చూడమాక. లోతు భార్య వెనక వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక జీవితాల్లో వెనక తట్టు చూసి, లోకం వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి, జరిగిపోయిన వాటి వైపు చూసి ఆధ్యాత్మికంగా స్ట్రక్ అయిపోయి ఉప్పు స్తంభంలా మిగిలిపోయారు. నీవు అలా ఉండొద్దు. వెనుకున్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు పరిగెత్తు. దేవుడు నీ కొరకు ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానాన్ని ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. కాబట్టి వాక్యం నీ జీవితంలో వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తు. ముందు గురి ఉంది, అదే మన పరలోకమే మన గురి. మనం పరిగెత్తినప్పుడు మనకు బహుమానం ఉంది. అందుకే చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు మరి ఫరో కుమార్తె అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించిన గొప్ప భాగ్యం అని ఎంచుకొని, ఎందుకని ఎలాగనగా ప్రతిఫలంగా కలగబోయే బహుమానమే దృష్టి పెట్టినాడు. ఈ లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటన్నిటిని పట్టించుకోకుండా నువ్వు ముందున్న వాటి కొరకు, ప్రభువు నీ కొరకు ఏర్పరిచిన పరలోకము కొరకు గురి యొద్దకు నువ్వు పరిగెత్తగలిగితే ఉన్నతమైన బహుమానం ఉంది. ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ గొప్ప ఘనత, మహిమ, ప్రభావాలు పరలోకంలో ఉన్నాయి. వాటిని నువ్వు అనుభవించాలంటే వెనుకున్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు పరిగెత్తు. నువ్వు ఎప్పుడైతే వెనక వైపు చూస్తున్నావో నువ్వు ముందుకు పరిగెత్తలేకపోతావు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఈ వాక్యం నీ జీవితాల్లో మరి ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలంటే బ్రతుకుట క్రీస్తు అవ్వాలి. చావు అప్పుడు నీకు లాభంగా మార్చబడుతుంది. ఈ వాక్యం నీవు మరి ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం జీవించు. ఇప్పుడు వరకు ఎవరి కోసం జీవించి జీవితాన్ని కన్నీళ్ల పాలు చేసుకున్నావు? ఎవరి కోసం జీవించి నీ జీవితాన్ని దుఃఖమయంగా మార్చుకున్నావో? ఎవరి కోసం జీవించి నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుని, సమాధానం పోగొట్టుకుని మరణ భయంతో కొనసాగుతున్నావో? సహోదరి, సహోదరుడా,
ఇక్కడ నుంచైనా క్రీస్తు వరకు సమర్పించుకొని క్రీస్తు కొరకు బ్రతుకు. ప్రభు శ్రేష్టమైనటువంటి ఆ పరలోక సౌభాగ్యంతో పాటు, పరలోకపు మరి ఆ ఘనతతో పాటు, సింహాసనంతో పాటు, కిరీటంతో పాటు విలువైన బహుమతులు ఎన్నో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.